హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 11వ వచనం. Psalms 119 verse 11. Your word I have hidden in my heart that I might not sin against you. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. చూశారు కదండి, స్పష్టంగా దేవుని యొక్క మాట సెలవిస్తుంది కదా. దావీదు భక్తుడు కదా తను పాపము చేయకుండా ఉండటానికి, అవునా, ఒక విధంగా చూసుకుంటే మనము అనేక విషయాలలో భయపడుతూ ఉంటాము కదా. నేనేమన్నా తప్పు చేశానేమో, నేనేమన్నా పాపం చేశానేమో, నా పాపం వల్ల కదా నా పిల్లలకి ఏమన్నా దోషం వస్తుందేమో, అవునా, నా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా కీడు వస్తుందేమో, లేదనంటే నా పాపం వల్ల నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో కదా. ఒక్కొక్క భయం ఉంటుంది కదా. మనకు తెలియకుండా కొన్ని విషయాలలో ఏదో ఒక పొరపాటు చేస్తున్నాము, ఒక ఒత్తిడి అన్నది మనకు ఉంటుంటుంది కదా. పాపం చేస్తే ఇలా ఉంటుంది, ఈ పాపం వల్ల నేను ఎంతో కోల్పోతాను, వీటి నుంచి నేను ఎలా దూరం అవ్వాలి, వీటిని ఎలా పోగొట్టుకోవాలి, ఏం చేస్తే నాకు దూరం అవుతుంది. అలా అది చూడండి, దావీదు భక్తుని ద్వారా మనకు ఒక మంచి విషయము దేవుడు మాట్లాడాడు. ఏంటితో తెలుసా? అవునా, ఈ పాపాల నుంచి వీటి నుంచి నిన్ను దూరం చేయాలంటే ఆయన యొక్క వాక్యము చాలంట. ఆయన వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఎలా ఉంటుందని అంటే, ఈ లోకాన్ని మనం మర్చిపోతాము, ఈ లోకం వైపు మనం చూడము. ఆ వాక్యము ఏం చేస్తుందంటే మనని బలముగా నడిపిస్తుందంట. ఎక్కడ కూడా ఈ పాపము సైడు, ఈ లోకపు సైడు, వీటి సైడు మనల్ని చూడనివ్వకుండా బలమైన దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క ఆలోచనలతో. చూశారు కదండి, యేసుక్రీస్తు దగ్గరకు కూడా అపవాది వచ్చినప్పుడంట, ఆ అపవాదిని యేసుక్రీస్తు వాక్యముతోనే ఎదిరించాడంట. అంటే ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ నిజమైన జీవితంలో, నీ యొక్క జీవితంలో అవునా ఉండే ప్రతి అడ్డంకులని, ప్రతి కొండలని, అపవాది యొక్క కంచెలని అన్నిటినీ ఈ వాక్యము ధైర్యముగా నిన్ను దాటివేసేలాగా చేస్తుందంట. నిన్ను, నీ కుటుంబానికి రక్షణగా ఉంటుందంట, నీకు తోడుగా ఉంటుందంట, నీ పట్ల మేలులతో నింపుతుందంట. అంటే నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన వాక్యాన్ని ఎలాగైతే దావీదు భక్తుడు ధ్యానిస్తూ ఉన్నాడు, అవునా, నువ్వు కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము నిరంతరము నీతో ఉంటుందంట. ఆయన కాపుదల ఉంటుందంట. పాపము నుంచి నిన్ను దూరంగా ఉంచుతుందంట. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తిగా యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, అవును తండ్రి, నీ బిడ్డల్ని ప్రభా మీరు ముట్టి అభిషేకించి ఇక నుంచి తండ్రి వారు పాపంలోకి వెళ్ళకుండా నీ వాక్యము ధ్యానించి నీలో ఎదిగి నీ యొక్క బలమైన కాపుదలని, ఆశీర్వాదాన్ని నిరంతరము నీ బిడ్డలకి తోడుగా మీరు ఉంచుమని సర్వశక్తి కలిగిన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.